హలో అండి. ఇదైతే మహాశివరాత్రి రోజు అనమాట. మహాశివరాత్రి రోజు ఈ పల్నాడు జిల్లా మొత్తంలో అత్యంత వైభవంగా జరుపుకుంటాము. ముఖ్యంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి మహాజాతర జరుగుతుంది. దీన్ని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించారనమాట. వివిధ ప్రదేశాల నుంచి అలాగే వివిధ రాష్ట్రాల నుంచి జనాలు తండోపతండాలుగా లక్షలాది మంది ఈ కోటప్పకొండ తిరునాళ్ళ రోజు మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. అలాగే స్వామివారికి ప్రభలైతే చిన్న వయసు నుంచి అంటే పుట్టిన వాళ్ళతో సహా ప్రభలు, చిన్న ప్రభలు, అడుగు ప్రభ, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు, అలాగా 100 అడుగుల ప్రభని కూడా స్వామివారికి కట్టేస్తారు. చుట్టూ ఉన్న వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రభల్ని తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉత్సవం, మహాజాతర, మహా ఉత్సవం అన్నమాట. అలాగే ఈ తిరునాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం జరుపుకుంటాము. వారికి తోచిన విధానంతో రకరకాలుగా ప్రభలను అయితే కడతారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ప్రతి ఒక్కరికి ఇది కన్నుల విందుగా చేసుకునే మహాశివరాత్రి వైభోగం అన్నమాట. కొండ పండగ అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా ఇవాళ ప్రభనైతే కట్టారు. మా పిల్లలు కూడా ప్రతి సంవత్సరం ప్రభనైతే స్వామివారికి కట్టి స్వామివారికి అలా చూపిస్తూ ఉంటారనమాట. ఈ సంవత్సరం కూడా అలాగే పిల్లలు ప్రభ కట్టారు. చాలా ఆనందంగా జరుపుకునే ప్రభ ప్రతి ఇంటి నుంచి కూడా వెళ్తుంది. అలాగే ప్రతి వీధి నుంచి వెళ్తుంది. అలాగే ప్రతి ఊరి నుంచి వస్తుందన్నమాట. నర్సరావుపేటలో జరిగే అతి పెద్ద పండగ, పెద్ద జాతర అనొచ్చు. ప్రతి ఇంటికి కన్నుల పండుగ బంధువులతో కన్నుల నిండుగా జరుపుకుంటూ ఉంటారు. ఏడాదికి ఇంకా వైభవంగా జరుగుతూనే ఉంది తప్ప తగ్గేది ఎక్కడా లేదనమాట. దీనికోసము వివిధ ప్రాంతాల్లో లక్షలు, 10 లక్షల్లో కూడా దీన్ని ప్రభని కట్టేసి వాళ్ళ ఊరి సత్తాన్ని చాటుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు దీనిలో ఐకమత్యమయ్యి అందరూ కలిసి ఒక్కమ్మడిగా కుల మత భేదాలు లేకుండా కడుతూ ఉంటారనమాట. త్రికోటేశ్వర స్వామి ఎటువైపు చూసినా 3 కొండలు, 3 పర్వతాలుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడే కనిపిస్తుంది త్రికోటేశ్వర అని చెప్పేసి. ఈ కొండ మీద కాకులు కూడా వాలవన్నమాట. ఈ త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ చరిత్ర మహావైభవోపేతం, మహా నమ్మకం అన్నమాట. స్వామి ఏ కోరిక కోరుకున్నా తీర్చుతాడు. అలాగే మొక్కుబడి ప్రభలు కూడా కడతారు. స్వామివారికి మొక్కుబడిగా మొక్కొని ఏదైనా కానీ తీరినాక స్వామివారిని మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలకి అందరికీ మరలా మహాశివరాత్రి శుభాకాంక్షలు.